ఏం బానిస ఐపీఎల్ షెడ్యూల్ చూడలే? అవి లేదన్నా. అరే ఇంకో నెలలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది భయ్యా, ఎడిట్ చేసి ఫ్యాన్ వార్లు చెయ్యి. కెరీర్ అంటున్నావు? ఐపీఎల్ మోడ్ లోకి రావయ్యా. లేదన్నా, నేను ఐపీఎల్ మోడ్ లోకి వస్తే పిచ్చి పిచ్చిగా ఫ్యానిజం చేస్తాను. పిచ్చా? ఏంది పిచ్ అంటే రోజు స్పేస్ లో ఫ్యాన్ వార్లు చేస్తావా? చెప్పలేమన్నా, మీ బీసీసీఐ ప్రెసిడెంట్ కూడా కలిపి తిడతానేమో. నువ్వు ఈ 2 నెలలు ఫుల్ గా ఎంజాయ్ చేయవయ్యా, కావాలంటే ఫ్యాన్ వార్లు కూడా చెయ్యి. ఎవడు పర్సనల్ గా తీసుకోడు. రే బానిస ఫుల్ ఐపీఎల్ మోడ్ లో ఉంటాడు, ఎవరు పర్సనల్ గా తీసుకోకండి. నువ్వు స్టార్ట్ చెయ్యి. అలాగే అన్న, తొందరగా డ్యూటీ ఎక్కేయి. ఎవరా మీరు సడన్ గా మామూలు లైఫ్ లోకి వచ్చారేంటి? ఐపీఎల్ షెడ్యూల్ అండి. ఏదో ఐఏఎస్ షెడ్యూల్ అంటే అంత స్వాగతో చెప్పారంట్రా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారు? March 22 గ్రాండ్ ఓపెనింగ్ అన్న. చిచ్చి అర్థమైందిలే. వెళ్ళి ఇన్స్టాల్ అయ్యే మూలన పడి ఉండండి. డబ్బులుంటే ప్రీమియం కొంటారు, తన ఇన్స్టాల్ చేసి దొప్పుతాను. వెళ్ళండి. వీళ్ళ వల్ల 2 నెలల బొక్క, ఏదో ఫ్యాన్ వార్లు ఇల్లుని. రే ఏంట్రా ఎంత లేటు? వాడేంట్రా టీఎఫ్ఐ మీ వస్తే 2 నెలలు వేస్ట్ అవుతాయి అంటున్నాడు. ఇంకేమన్నాడు? అన్ని ఖర్చులకి డబ్బులు అయిపోగా మిగిలితే మా ప్రీమియం కొంటాడంట. వాడికి లైలా సినిమా చూపిస్తాను, మీరు రండి. ఈ సీజన్ అయ్యేలోపు కెరీర్ కానీ టోటల్ గా నాకించేయాలరా. బానిస గారు, ఐపీఎల్ షెడ్యూల్ అండి. ఇది March to April, అది April to May. హల్లబోల్ అండి, హల్లబోల్. ఎంటర్ అవ్వండి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకోండి. లేదు బానిస గారు, వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు కెరీర్ గారు చాలా నీచంగా మాడారు. నసగాళ్ళు ఇప్పుడు నీచంగానే మాడతారు టీఎఫ్ఐ గారు. మీకు తెలియదు ఏమో. టీములు చెప్పండి సార్. అందాక WPL చూడండి సార్. అబ్బాయి వద్దండి, ఇప్పుడు WPL చూస్తే ట్రిపుల్ ఎక్స్పెక్ట్ గుర్తొచ్చి చేద్దోలతో మళ్ళీ బెట్టేసేస్తాను. మ్యాచ్లు మాత్రం బాగా థ్రిల్లింగ్ అవుతున్నాయి. ఇంతటి సెల్ఫ్ కంట్రోల్ పర్సన్ పట్టుకొని డబ్బులు తప్పెట్టి దోలగాడు అన్నాడు రా. ఒక్క మ్యాచ్ కూడా బెట్టగలలేదు. క్రికెట్ రానప్పుడు బెట్ అయ్యకూడదు అన్నాడండి. అంతేకాదు సార్, ఈసారి అప్పులు చేస్తే లోన్ యాప్ వాళ్ళ చేత కొల్లబడిపిస్తాను అన్నాడండి. ఆ షెడ్యూల్ ఎలా ఇవ్వండి. బానిస గారు నా మాట వినండి. నువ్వు మూసుకో. బానిస గారు అలా కాదు, నువ్వు టీఎఫ్ఐ మావా. బానిస గారు మీరు ఎప్పుడు ఐపీఎల్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. చూడండి రా, ఫేస్ నిండా ఆరెంజ్ బ్లడ్ ఎలా కారుతుందో. మీకు ప్రీమియం ఎవరు కొన్నారా? డబ్బులు మిగిలితే చూద్దామని చెప్పాను కదా. బీసీసీ బానిస గారు కొన్నారు. ఈ బోగ్గాడు మీకు బానిస? ఎరా నువ్వేనా హెచ్డీ ప్లాన్ డబ్బులు బొక్కెట్టింది? ప్రీమియం కొన్నావా? అయ్య బాబోయ్, చదువుకున్నోడ్లా చూపేంట్రా. అమ్మోయ్ సెటిల్ అయిపోతాను భయం వేస్తుంది బాబోయ్. అలా చూడకరా. అయ్య బాబోయ్.